ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: అమరావతి రాజధానిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖ నగరంలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పోలీసులు పనిచేయడం అవసరమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. భారత మహిళా అథ్లెట్ ఎర్రాజ్ జ్యోతి అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగువారికి గర్వకారణమని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. వార్తల వివరాలు: అమరావతి రాజధానిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో అమరావతిలో 2 ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణంతో పాటు 2,733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆమోదించారు. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ సంస్థ 80 కోట్ల రూపాయల పెట్టుబడులకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలన్న ప్రతిపాదనకు అంగీకారం లభించింది. ఆ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరిస్తూ, తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ కి 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖ నగరంలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పూడిమడుగు వద్ద 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేస్తారని అధికారులు వివరించారు. కాగా ప్రధానమంత్రి ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా సీకే దిన్నె మండలం బుగ్గలపల్లి గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల పోషణ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోందని పేర్కొంటూ, 115 such districts were identified throughout the country. One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women. And depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. పోలీసులు సక్రమంగా ఉంటేనే సమాజానికి ధైర్యంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో సమర్థవంతంగా పోలీసులు పనిచేయడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పాల్గొన్నారు. అనంతరం ఆకివీడు, ఉండి, కాల్లా, పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సుమారు ₹1 కోటి వ్యయంతో సమకూర్చిన 4 నూతన వాహనాలను ఆయన ప్రారంభించారు. భారత మహిళా అథ్లెట్ విశాఖపట్నానికి చెందిన క్రీడాకారిణి ఎర్రాజ్ జ్యోతి అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగువారికి గర్వకారణమని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈరోజు జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుకు ఆమెను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలకు ఈ అవార్డు మంచి ప్రోత్సాహమన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 85% రిజర్వాయర్లలో వరద నీటిని నింపామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత మంత్రి అధికారుల సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని మొత్తం రిజర్వాయర్లకు మళ్లించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా వివరించారు. ఖోఖో ఆట ప్రపంచ స్థాయికి విస్తరించడం హర్షణీయమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఖోఖో ప్రపంచ కప్ పోస్టర్ను అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఖోఖో ప్రపంచ కప్ను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. కాగా ఢిల్లీలో ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్లో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు పోటీ పడతాయి. మొత్తం 24 దేశాల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వస్తున్నారని రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బీసీహెచ్ గరటయ్య తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరిగే ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన శోభాయాత్రతో ఆధ్యాత్మిక కార్యక్రమం మొదలవుతుందన్నారు. కాగా జిల్లాలోని శ్రీకూర్మం శ్వేత పుష్కరిణి ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపా ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ అధికారి వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు ఉత్తరంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల కోసం ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 2027లో పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 2 పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల ఏర్పాటు, ఘాట్లకు వచ్చే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనల ఫైల్పై సంతకం చేశారని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1600 మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కింద 24 కోట్ల రూపాయలను విడుదలవుతాయని పేర్కొన్నారు. కాగా గడిచిన 6 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటివరకు 9,123 మంది పేదలకు 124 కోట్ల 16 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందిందని అధికార వర్గాలు వివరించాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖ నగరంలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పోలీసులు పనిచేయడం అవసరమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. భారత మహిళా అథ్లెట్ ఎర్రాజి జ్యోతి అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగువారికి గర్వకారణమని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.